ఫోన్ మాట్లాడుతూ స్టేషన్ మిస్ అయిపోయాం బ్రో. క్రెడిట్ కార్డ్ అనుకుంటారా మీరు? గాన్ బ్రో గాన్. ఓకే డన్ 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 డన్. హోప్ఫుల్లీ దొరుకుతుంది అనుకుంటున్నాం. ఏ బ్రో ఎందుకు బ్రో అవుటా? ఏం కోల్పోయినా నాకు బాధ్యత సార్. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ట్రావెల్ ప్లాన్ కన్ఫర్మ్ అయిపోయింది కళ్యాణ్ బ్రోతో. ఇవాళ సాయంత్రం బయలుదేరి చెన్నై వెళ్తాం. అక్కడ నుండి అక్కడ 1 డే పని ఉంటుంది. దాని నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరి కేరళ వెళ్తాం. అక్కడ ఒక 2 days పని ఉంటుంది. సో ఆ పని ఏంటి, ఎందుకు వెళ్తున్నాం స్లోగా మీకు తెలుస్తుంది. బట్ రియలీ ఇంట్రెస్టింగ్ వన్ అండ్ రియలీ క్యూరియస్ వన్. ఐ డోంట్ నో సమ్హౌ మరి అది మేనిఫెస్టేషనా లేకపోతే లైక్ డ్రీమా, ఐ డోంట్ నో. చిన్నప్పటి నుంచి ఉందన్నమాట, ఇట్లాంటిది ఒకటి డాక్యుమెంట్ చేయాలి, ఇట్లాంటిది ఒకటి లైవ్లో చూడాలి. ఫైనలీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కళ్యాణ్ బ్రో. థ్యాంక్స్ కళ్యాణ్ భాయ్. సో టైం అంటే నిన్నే కొంచెం కటింగ్ చేయించాం, పిచ్చుకుంది. బట్ కటింగ్ చేయించాం నిజంగానే. కనపడలేదు, మీకు అర్థం కావట్లేదు. బట్ చేయించాం కటింగ్. కనపడుతుందా? ఇప్పుడు పక్కన మరి తీసాం. ఈ సోకులను మనం తర్వాత చేసుకుందాంలే, కానీ ఇప్పుడు టైం మనకి ఎక్కువ లేదు. ఒక 3 days 4 days సరిపడా ప్యాకింగ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనకి ప్రతిసారి కొత్త. ఇప్పుడు ఏంద్రీ సొంత జాస్తే ఐ థింక్ ఈ బ్యాగ్లో ఒక 2-3 pairs సరిపోతాయి అనుకుంటున్నా. బట్ ట్రై చేద్దాం దీంట్లో మొత్తం కుక్కడానికి. మళ్ళీ 2 బ్యాగులు అంటే అంత పెంట అవుద్ది క్యారీ చేయడం, చెక్-ఇన్ చెక్అవుట్ సోదెవరం. 3-4 రోజులే కాబట్టి విల్ ట్రై. ఎందుకంటే మనకి ఎట్లాగో ఇప్పుడు ఒకటే లెన్స్, ఎక్కువ లెన్స్ క్యారీ చేయట్లేదు. సో డిసైడ్ అయింది ఏంటంటే 3 t-shirts ఆర్ 4 t-shirts 2 ప్యాంట్లు అంతే. ఎట్లా కూడా మేనేజ్ చేసి ఇచ్చాను అనుకుంటున్నా. కేబుల్లు, వైర్లు, చిన్న బ్యాటరీలు చిన్న బ్యాగ్లో వచ్చేస్తాయి. కనబడిందా? మిగతాయి పెట్టేద్దాం, ఎట్టో కూడా పెట్టేద్దాం. ఇంకా తమరు వస్తుంది ఇంట్లోకి. ఐ థింక్ వి ఆల్ సెట్. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఆల్ గుడ్, ఆల్ సెట్. ఏం మర్చిపోలేదు హోప్ఫుల్లీ. 5 o'clock ట్రైన్. నువ్వు 4కి బయలుదేరుతావా? ఓ డన్ 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 డన్. సరే ఏమన్నా జాతర కానీ పండగ కానీ వస్తుందా? ఐ మీన్ మంచి డిచ్చి పండగ ఏమన్నా, డ్యాన్స్ వేసే పండగ? పొద్దున్నుంచి మంచి మాస్ పాటలు ప్లే అవుతున్నాయి. దేవుడి పాటలే, బట్ ప్రాపర్ తెలంగాణ వైపు పాటలు ఉండే సారా. డించికి అనుకుంటా ఆ పాటలు మోగుతున్నాయి పొద్దున్నుంచి. చలో సీ యూ. ఫోన్ మాట్లాడుతూ స్టేషన్ మిస్ అయిపోయాం. అంటే కాకపోతే ఒక స్టేషన్ మిస్ అయ్యానులే. ఇప్పుడు మళ్ళీ మెట్రో ఎక్కి బ్యాక్కి వెళ్ళాలి. మరి అమ్మ మనం అయితే చేరుకున్నాం రైల్వే స్టేషన్కి. బట్ కళ్యాణ్ బ్రో ది స్కామ్ అయ్యేలాగుంది. బాబు ఎప్పుడో 40 నిమిషాల కింద బయలుదేరాడు. ట్రాఫిక్ జామ్లో మంచిగా ఎంజాయ్ చేస్తాడంట. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 5:09 చూపిస్తుంది. బట్ టైం 5 o'clockకి కదిలిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టోరీలో దొరికిస్తాను అనమాట. లెట్స్ సీ ఏం జరుగుద్ది, ఎలా చెన్నై వెళ్తాం, ఎవరెవరు చెన్నై వెళ్తాం ఏందనేది. మంచిదమ్మా. ఇంకా హైలైట్ ఏంటంటే ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. అండ్ ఇంకో దరిద్రం ఏంటంటే ట్రైన్ స్టార్ట్ ఇక్కడి నుంచే, ఈ స్టేషన్ ఉండే, కాచిగూడ స్టేషన్ ఉండే. అదేనమాట. లాలా 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 లాలా. ఇది మనం ఎక్కాల్సిన ట్రైను, కానీ ఎక్కేలా కనపట్ల. ఇంకా 10 minutes ఉంది భయ్యా, ఇంకా రాలా. కానీ ఇంకా మనోడు రాలేదే. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ట్రైన్ ఉంది, కానీ మనోడు రాలా. బ్రో క్రెడిట్ కార్డులు అనుకుంటారా మీరు? క్రెడిట్ కార్డులు అమ్ముతారంటే వచ్చి క్రెడిట్ కార్డులు. ఏం చేస్తావు బ్రో నువ్వు? ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఏ రండి, ఏ దాక్కున్నారేందా?
వెళ్తున్నారు ఎక్కడో. అయిపోయింది ట్రైన్ గాయ. మా ఫ్రెండ్ రాలే, ట్రైన్ పోతుంది. మా సీట్ అదే అదే మన సీట్, అదే మన సీట్. గాన్ బ్రో గాన్. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం స్టేషన్కి వచ్చి ట్రైన్ ఉండగా మిస్ అవ్వడం. అంటే చాలాసార్లు ట్రైన్ మిస్ అయింది, బట్ ఇట్లా మిస్ అవ్వాలి ఇప్పుడు ట్రైన్. బాయ్ 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 బాయ్. బస్సు గయా, సారీ ట్రైన్ గయా. ఓకే డన్ 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 డన్. నాది ప్లాన్ బి. ఎంత వచ్చిందన్న మీకు? $200 వచ్చింది. ఇప్పుడు కేప్ నీలోఫర్ రమ్మన్నారు కదా. ఎంత దూరం అది? చాయ్ బాగుంటుంది. చలో బాయ్ చెప్పండి బ్రో. ఏం పేరు నీ పేరు? శ్రీకర్ బ్రో. ప్రశాంత్. బాయ్. వీఆర్ రూమ్మేట్స్. ఆల్ ద బెస్ట్ బ్రో. ట్రైన్ మిస్ అయింది బ్రో. నీలోఫర్. బాయ్ బాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ. మంచి 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 ఆరంభం. టైం 5:02 అయింది. మేము నీలోఫర్ కేఫేలో ఉన్నాం. ట్రైన్ 5 గంటలు. అండ్ బై ద వే అగైన్ ఇంట్రడ్యూసింగ్ కళ్యాణ్ బ్రో వన్స్ అగైన్. హాయ్ ఆల్. ప్లెజర్. జస్ట్ బాయ్స్ థింగ్స్. ఏదో మర్చిపోయాను ఫీలింగ్. దాన్ని చూడకపోతే మనసు ఒప్పుకోండి. కుమ్ము ఇంకా కుమ్ము. నేను 3 months అవుతుంది తీసుకుంటాను. ఏంటి 3 months అవుతుంది? మొన్న నైట్ రాలే నువ్వు? 30% నైట్. హాయ్. హైదరాబాద్లో లేని వాళ్ళకి ఇది మాత్రం తినాల్సిన ఒకసారి అన్న. ఏంటి దీనిపై మళ్ళీ మంచి మస్కా బన్ మస్కా. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రాస్ ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్. హాయ్ పక్కనే టీ తాగుతుంటే మనం హాయ్ చెప్పారు. చలో ఇప్పుడు బస్ టైం అయింది. హోప్ఫుల్లీ దొరుకుతుంది అనుకుంటున్నాం. బ్రో ఎందుకు బ్రో? దొరుకుతుంది. హలో బాయ్, నైస్ మీటింగ్. బాయ్ బ్రో, నైస్ మీటింగ్. ఎయిర్పోర్ట్సా కోనా? నాదే బ్రో. మీదే ఇది అట్లా పడ్డది బ్రో. నా చేతిలో నేను నాదని ఫీల్ అవుతున్నా. అయిపోయింది. నీకు బ్యాగ్ పెట్టినా కదా నేను లేచి, ఆ గ్యాప్లో కింద పడిపోయింది హోటల్ నుంచి. భలే అనిపించింది అన్న నీకు. అవుటా పైరావుగా? గ్రేట్ అయ్యా. అవుటా? అవి ఏం కోల్పోయినా నాకు బాధ అవుతుంది సార్. ఎందుకు సార్? నేను ఆల్రెడీ ఇది నాదే. ఓకే ఇంకేదో పెట్టాలి అనుకుంటున్నాను. ఒకటి ఉంది, ఒకటి పోయింది. దొరకడం లేట్ అయింది నాకు. ఇయర్ బడ్స్ అప్పటికే దొక్కిరు వాళ్ళు. అది వైట్ చిన్న చిన్న ముక్కలు కదా. ఇది ఎక్కడెక్కడో పడ్డది. నా థ్యాంక్స్ సో మచ్. నా ఎయిర్పోర్ట్స్ కాపాడినావు. కొద్ది గొప్ప చాలా లాస్ట్ ప్రాణం మిగిలింది వాటిది. థ్యాంక్ యూ నాన్న. యాపిల్ జిందాబాద్ బ్రో. యాపిల్ ఎయిర్పోర్ట్స్ జిందాబాద్. ఆల్మోస్ట్ కింద పడి పగిలి ఎక్కిస్తుంది బండి. అయిపోయింది, 2 ముక్కలు అయిపోయింది, బట్ పని చేస్తాను. ఎయిర్పోర్ట్స్ మీద బండి ఎక్కింది, పగిలిపోయింది, క్రాక్ వచ్చింది, బట్ స్టిల్ వర్కింగ్ బ్రో. చార్జ్ కూడా అవుతుంది. ఛార్జింగ్ ఎక్కుతుంది. చాలు భయ్యా, డబ్బులు మిగిలినాయి. ఇప్పుడు ఖర్చు పెట్టకుండా డబ్బులు అయితే మిగిలినాయి నాకు. అది చాలు. నవీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ చెన్నై బస్ ఎక్కుతున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఎట్లుందంటే జెర్సీలో ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరవాలని ఉంది. మళ్ళీ ట్రైనే గుర్తొచ్చింది. స్మెల్ అప్పుడే ఏమో ఫీలింగ్. పెర్ఫ్యూమ్ కొట్టే మొత్తం. డైరెక్ట్గా చెన్నైలాగా కలుద్దామే. గుడ్ మార్నింగ్. శుభోదయం మిత్రులారా, మిఠాయి పొట్లాలారా. చేరుకున్నామండి చెన్నై కోయంబేడు.
అంటే లాస్ట్ స్టాప్ ఇదే, మా లాస్ట్ స్టాప్ వచ్చే సంగతి కూడా తెలియదు. సో తీసుకుంటున్నాం కూర్చొని. సలాం ఫైనలీ చేరుకున్నాం మన డెస్టినేషన్కి. టైం మిస్ అయింది, ఎయిర్పోర్ట్స్ పగిలినాయి, టెన్షన్ టైం 8 అయింది. 10కి మన యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లోపల రెడీ అయ్యి కొంచెం ఫ్రెష్గా స్నానం చేసి అక్కడికి రాగా దానికంటే సంబంధమే లేదు దానికి. దొరికా బెడ్ సెట్. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్. మళ్ళీ మనం ఫ్రెష్గా స్నానం చేసి ఇవాళ వర్క్తో స్టార్ట్ అవుతుంది అనమాట మన కొత్త వ్లాగ్. సో టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ బాయ్.